బాలీవుడ్ బ్యూటీలందరూ టాలీవుడ్ బాట పడుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ తో కలెక్షన్స్ కొల్లగొడుతున్నాయి. దీంతో బాలీవుడ్ కంటే టాలీవుడ్ లోనే అందాల భామలకు భారీ రెమ్యునరేషన్ దక్కుతోంది. వాటిని అందిపుచ్చుకోవడానికి క్యూ కడుతున్నారు ముంబై ముద్దుగుమ్మలు. ఈ విషయంలో మంచి జోష్ గా ఉంది కియారా అద్వానీ. రామ్ చరణ్ తో శంకర్ రూపొందిస్తోన్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీలో కియారా అద్వానీ ఛాన్స్ కొట్టేసింది. ప్రిన్స్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది కియారా. టాలీవుడ్ లో తొలిసారి వినయ విధేయరామ చిత్రంలో నటించి తన గ్లామర్ తో యూత్ కి కిక్ ఇచ్చింది. లేటెస్ట్ గా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో జత కట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఈ అమ్మడు. లైగా చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా తన సత్తా చాటడానికి సన్నాహాలు చేస్తున్నాడు విజయ్. తర్వాత ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా మూవీస్ గా ప్లాన్ చేస్తున్నాడు. లైగర్ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో జనగణమన పాన్ ఇండియా మూవీగా రూపొందనుంది. దీనికంటే ముందు శివ నిర్వాణ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీని సెట్స్ పైకి తీసుకొస్తున్నారని టాక్. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించాలనే ఆలోచనతో కియారా అద్వానీని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. విజయ్ తో కియారా రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూద్దాం మరి.